మనం వివాహాలు చేసుకున్నప్పుడు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి చేసుకోవాలని అంటారు. మన వివాహపు తేదీ ఎంత ముఖ్యం అంటే చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే దీంట్లో గనక మనకు మైనస్ ఉన్నట్లయితే అన్ని సమస్యలే తలెత్తుతూ ఉంటాయి. ఉదాహరణకు గనక మనం తీసుకున్నట్లయితే 19/6/2001 ఈ వివాహపు తేదీని గనక ఈ చార్ట్‌లో గనక మనం ఫిల్ చేసి చూసినట్లయితే మనకున్న సమస్యల్లో ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది ఒక్కసారి మనకు తెలుస్తుంది. మీరు గూడా మీ వివాహపు తేదీని ఒక్కసారి ఈ చార్ట్‌లో వేసుకొని చూడండి. మీకు అర్థమవుతుంది. ఇక్కడ గనక చూసుకున్నట్లయితే 19 అంటే 1, 1 అంటే వీరికి సంతానం కలుగుతుంది. 9, 9 అంటే వీరికి శత్రువులు, నరదృష్టి తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 6, 6 అంటే వీరికి డబ్బు సంపాదన, డబ్బు సంపాదన వీరికి ఎక్కువగా ఉంటుంది. 2, 2 అంటే వ్యాపారం. వీరు ఏ వ్యాపారం చేసినా గూడా వీరికి అనేక లక్షలొస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు గనక మనం చూసినట్లయితే ఫిల్ అయిన డబ్బాలు గనక చూసుకున్నట్లయితే 1, 2, 6, 9 అంటే ఇవి మనకి పాజిటివ్‌గా ఉండే సమస్యలు. ఫిల్ కానివి గనక చూసుకున్నట్లయితే 3, 3 అంటే రిలేషన్‌షిప్. వీరికి షిప్‌లో అక్క, చెల్లె, అత్త, మామ అందరితో కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా 4 ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో అనేక చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. 5 భార్యాభర్తల మధ్యల గొడవలు. ఈ తేదీలలో వివాహం అయిన వారికి భార్యాభర్తల మధ్యలో గొడవలు బాగా ఎక్కువగా ఉంటాయి. 7 రుణ బాధలు. వీరికి రుణ బాధలు గూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. 8 అత్త, మామ, ఆడబిడ్డ మనస్పర్ధలు. వీరికి ఈ తేదీలలో వివాహం చేసుకున్న వారికి అత్త, మామ, ఆడబిడ్డలతో చాలా గొడవలవుతూ ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ప్లస్‌లు, మైనస్‌లు చూసుకున్నాం. మీరు గూడా మీ వివాహపు తేదీని ఈ చార్ట్‌లో వేసి ఫిల్ చేసుకున్నట్లయితే మీ సమస్యలు మీకు తెలుస్తాయి. కాబట్టి మీ సమస్యలు గనుక ఏమన్నా ఉన్నట్లయితే ఒక్కసారి మీ వివాహపు తేదీని నాకు పంపించండి. మీ డేట్ ఆఫ్ బర్త్‌ని పంపించండి. నేను మంచి కరెక్షన్ ఇస్తాను.